అండ్ ఈరోజు వీడియోలో రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందుకు 2 గ్లాసుల రాగులు 1 గ్లాసు బియ్యం తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పిండిని నైట్ మొత్తం మూత పెట్టి ఉంచాలి. ప్లేట్ తీసి చూస్తే పిండి పులుసు ఉంది. ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉంచుకోవాలి. తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ రాగి దోశ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఎండాకాలం రాగులు ఒంటికి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి రాగి దోశ పెట్టడం వల్ల వాళ్ళకి ఐరన్ వస్తుందండి. సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రోజుకు ఒక్కసారి 1 వీక్లో ఒకసారైనా పిల్లలకి తినిపించడం చాలా మంచిది కదండి. రాగి దోశ రెడీ అయిపోయింది. ఈ రాగి దోశ మనం చూస్తే ఎంత పలుచగానే క్రిస్పీగానే ఉంది. ఈ రాగి దోశలు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మన రోజు చేసుకొని తినడం వల్ల చాలా మంచిది.